మత్తయి సువార్త 26వ అధ్యాయం చేద్దాం. 6వ వచనం కానీ చదవండి. యేసు బెతానియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు రొట్టె తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి ఈ నష్టమెందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి పేదలకు ఇవ్వవచ్చునే అని. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ స్త్రీ ఎంతో దుర్దశలో ఉంది, కష్టాల్లో ఉంది, బాధలో ఉంది, దుఃఖంలో ఉంది. మరొక సువార్తలు కానీ మనం చూసినట్లయితే కనుక ఆ యొక్క అస్తరపుడి వేసిన తర్వాత తన యొక్క తల వెంట్రుకలతో తుడుస్తూ ఉందంట. అంటే చూడండి, ఆమెలో ఉన్నటువంటి బాధ, దుఃఖము, వేదన చితికిపోయి ఉంది గనక, బాధల్లో ఉంది గనక, కష్టంలో ఉంది గనక ఆ స్త్రీ ప్రభువారి దగ్గరికి వచ్చే ముందుగా ఏం తెచ్చిందంట? ఒక అత్తరుబుడి తీసుకొచ్చి, ఇదిగో ఎంతగానో ప్రశస్తమైనటువంటి ఆ పరిమళ తైలముతో ఏం చేస్తూ ఉందంట? ఆయన పాదాల మీద పోసి, తల మీద పోసి ఏం చేస్తుంది? తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. చూసారండి, కన్నీళ్లు కారుస్తూ ఉంది, సోదరులో ఉంది, బాధలో ఉంది, దుఃఖంలో ఉంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఏమంటూ ఉన్నారంట? ఆమెను తిరస్కరిస్తూ ఉన్నారు. ఏం చేస్తారంట? ఎలా తిరస్కరిస్తూ ఉన్నారు? నువ్వెందుకని ఇంత వెలపెట్టి ఈ అత్తరు గుడ్డు తీసుకొచ్చావు? అదే డబ్బులు పెట్టి ఎవరికైనా పేదలకు ఆ డబ్బుని కానీ ఇచ్చినట్లయితే, అదే డబ్బుతో ఏదైనా రొట్టెలు కానీ ఆహారం కానీ వారికి కొని ఇచ్చినట్లయితే కనుక వారి ఆకలి తీరుతుంది కదా. ఎందుకని నీవు ఇలా చేస్తావని ఆ శిష్యులు ఏమంటున్నారండి? ఆమెను నిలదీస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ చేసిన పనిని సత్కరించకుండా ఏం చేస్తున్నారంట? తిరస్కరిస్తూ ఉన్నారు. అయితే అక్కడ ప్రభువారు ఏం చేశారు? కిందకి చదవండి. శిష్యులు చూసి కోపపడి ఆ నష్టమెందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి పేదలకు ఇవ్వచ్చునే అనిరి. యేసు ఆ సంగతి చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ సంగతి తెలుసుకుని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈమెను మీరు ఎలా తొందర పెడుతున్నారు, ఎందుకని తిరస్కరిస్తూ ఉన్నారు అని ప్రభు వారు శిష్యులను ప్రశ్నిస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు ఆయన? నీతో కూడా ఉన్నారు కదా, కానీ నేను ఎల్లప్పుడూ నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసాను. అంటే ప్రభు వారు ఆమె చేసిన పనిని మెచ్చుకుంటున్నాడా, తిరస్కరిస్తున్నాడా? యేసయ్య ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ యొక్క స్త్రీని ఎంతగానో మెచ్చుకుంటూ ఉన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శిష్యులేమో తిరస్కరిస్తూ ఉన్నారు, శిష్యులేమో అవమానపరుస్తూ ఉన్నారు. శిష్యులేమో ఏమంటూ ఉన్నారంటే, నువ్వు చేసిన పని బుద్ధిహీనమైన పని, జ్ఞానము గల స్త్రీగా నీవు చేయలేదు. ఎందుకని అంత వెలపెట్టి అత్తరుబుడి తెచ్చి ఎందుకని ఇలాగా వేస్ట్గా నీవు పడేసావు అన్నట్లుగా ఆమె చేసినటువంటి పనిని ఏమాత్రం కూడా వారు మెచ్చుకోవడం లేదండి. ఎప్పుడైతే తిరస్కరిస్తూ ఉన్నారో అప్పుడు ప్రభు వారు చాలా చక్కగా ఒక పక్కేమో ఆమెను బలపరుస్తూ, ఒక పక్కేమో ఆమెను ఎంతగానో మెచ్చుకుంటూ, మరొక పక్క శిష్యులకు ఒక పాఠాన్ని కూడా ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అంటూ ఉన్నారే, పేదలకు ఇవ్వచ్చు కదా అని అంటూ ఉన్నారు కదా. అయితే పేదలు ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉన్నారు కదయ్యా, మీరు ఎప్పుడైనా సహాయము వారికి చేయవచ్చు, చెయ్యాలి కూడా. ఇది నా మాట. ఎవరైతే హీన స్థితిలో ఉన్నారో, పేద స్థితిలో ఉన్నారో వారికి ఎల్లప్పుడూ కూడా మీరేం చేయాలి? సహకరించాలి, తోచినది మీరు ఇవ్వాలి అన్నట్లుగా శిష్యులకు ఆయన ఇంతకు ముందే చెప్పినప్పటికీ కూడా మరొక్కసారి ఆయన వారికి ఆ మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. మరొక పక్క యొక్క స్త్రీని ఎంతగానో ఆయన మెచ్చుకుంటూ ఉన్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె చేసిన పని నాకు చాలా ఘనమైన పని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో నేను సిలువకు ఎక్కబోతున్నాను, తర్వాత నేను చనిపోబోతున్నాను. నా శరీరం మీద ఏమి చేసిన అత్తరు నిలబడి ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇంకా చదవని కిందకి మరొక ప్రాముఖ్యమైన మాట ఆయన పలుకుతూ ఉన్నాడు. సర్వలోకమందు, చూసారా, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడును అక్కడ ఈమె ఈమె జ్ఞాపకార్థముగా
ప్రశంసింపబడును. దేవునికి స్తోత్రం కలుగునగాక. అర్థమవుతుందండి. అంటే అక్కడతో ఆమె చేసిన పనిని ఆయన ఆపేయలేదు. ఎక్కడ వరకు ఇచ్చాడు? సర్వలోకానికి ఇచ్చాడు. ఇదిగో ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతూ ఉందో అక్కడ ఆమె ఏదైతే అత్తరు తీసుకొచ్చిందో ఆ పరిమళ వాసన, ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఆ పరిమళ వాసన కూడా నిలిచి ఉంటుందని దేవుడు ఏం చేశాడంట, ఎంతో మరి భవిష్యత్ కాలానికి ఆమె చేసిన పనిని కొనియాడుతూ ప్రకటిస్తూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా సహజంగా చేసిన పని ఏం చేస్తారు? అక్కడికే మెచ్చుకుని అక్కడతోనే ఆపేస్తూ ఉంటారు. అంతే కదండి. చేసిన పని అక్కడితో ఒక 4 మాటలు, చాలా శ్రేష్టమైన మాటలు, ఆదరించే మాటలు, బలపరిచే మాటలు పలికేసి అప్పుడే వారు మర్చిపోతారు. కానీ ఈయన అలా కాదు. ఎప్పటికంట ఫ్యూచర్లో, అంటే చూడండి, ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా ఏంటంట, ఆయన రాకడ వచ్చేంత వరకు భూమి మీద ఏం జరుగుతుందో తెలుసా? సువార్త ప్రకటించబడుతూనే ఉంది. ఏంటంట, ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా, ఆయన రెండవ రాకడ మేఘాలకు వచ్చేంత వరకు కూడా ఈ భూమి మీద సువార్త ప్రతి దేశంలో ప్రకటించబడుతూ ఉంది. ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఆమె చేసిన ఘనకార్యము ప్రశంసించబడుతూ ఉంది. అది పరిమళ వాసనగా వెదజల్లుతూ ఉందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా ఎంత అద్భుతమైన పని దేవుడు చేస్తూ ఉన్నాడో. ఒక చిన్న మాట వారు అన్నారండి. ఎవరు? శిష్యులు. చిన్న మాటే. ఏమన్నారు వాళ్ళు? ఎందుకని పని చేస్తావమ్మా? నువ్వు చేసిన పని బుద్ధిహీనంగా అనిపిస్తుంది మాకు. ఆ వెలపెట్టి పేదలకు ఏదైనా ఆహారం ఇవ్వచ్చు కదా అని వారు పలికిన మాటకు బదులుగా దేవుడు ఎక్కడికో ఆమెను ఆకాశంలోకి ఆయన ఎత్తేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా, దేవుని దృష్టిలో మనం ఒక చిన్న పని చేసిన ఆ పనికి ఆయన ఎంత మెచ్చుకుంటాడంటే దానికి సంబంధించి దేవుడు తరతరాలు కూడా దేవుడు మనకి దీవెనిస్తాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అనుకుంటాం ఇది చిన్న పనే కదా, ఎవరు చూడట్లేదు కదా అని మనం అనుకుంటాం. కానీ ఆయన సమస్తమును కూడా చూస్తున్న దేవుడు. కాబట్టి మనము దేవుని పరిచర్యలో కానీ, ఆయన రాజ్య విస్తరణలో కానీ, ఆయన సంఘములో కానీ, ఆయన మందిరంలో కానీ మనం ఏ చిన్న పని చేసినా దానికి సంబంధించి దేవుడు మనకు తరతరాలు కూడా ఏమిస్తాడంట, దీవెనను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆమె చనిపోయింది, ఆమె కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. కానీ ఆమె చేసిన పని నేటికి కూడా స్థిరంగా నిలిచి ఉండిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం వెళ్ళిపోయినా కానీ ఆమె చేసిన పని మాత్రము ఈ భూమి ఉన్నంత వరకు కూడా నిలిచి ఉండేలాగా దేవుడు ఏం చేశాడంటే దాన్ని స్థిరంగా స్థిరపరిచాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.